నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. 2026వ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మకర రాశి వారి జాతక ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? మకర రాశి విద్యార్థులకి చాలా మంచి సమయం. మకర రాశిలో జన్మించిన వారిలో 80% అంటే 80% అపకారం అంటే తెలియని వారే ఉంటారండి. నమ్మినా నమ్మకపోయినా ఉపకారం చేస్తారని నేను చెప్పను, అపకారం మాత్రం చెయ్యరు ఖచ్చితంగా. చాలా సున్నితంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, సమయోచితంగా ఉంటారు, సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవహారం చేస్తారు. అన్నింటికన్నా ఎక్కువగా బద్ధకస్తులుగా ఉంటారు. రాశి లక్షణం. మనం ఎవరిని తప్పట్టడానికి వీల్లేదు. ఉన్న వాతావరణం అయితే విద్యార్థులకు, చదువుకునేటువంటి వారకు మంచి సమయం అని చెప్పవచ్చు. చదువుకునేటువంటి దానిలో ఇంకా మంచి స్థితికి వెళ్ళడానికి భగవంతుడి అనుగ్రహం వల్ల చక్కటి ఉపకారం వాళ్ళకి లభ్యమవుతుంది. అంటే చదువుకోవాలి పిల్లలు, పై చదువులు చదువుకోవాలంటే డబ్బు అవసరమో ఏదో ఒకటి ఉంటుంది. అటువంటిది ఒక రకంగా భగవంతుడికి అనుగ్రహంతో అన్నీ లభ్యమవుతాయి చదువుకునే పిల్లలకి. చదువుకునే పిల్లల యొక్క తల్లిదండ్రులు మాత్రం గుండె మీద చేసుకుని హాయిగా ఉండొచ్చండి. మకర రాశిలో ఎవరైతే జన్మించారో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు మాత్రం గుండె మీద చేసుకొని ఉండవచ్చు. వాళ్ళ మూలాన ఎప్పుడూ వాళ్ళ తల్లిదండ్రులు అయితే బాధపడరు. వాళ్ళు పెద్దవాళ్ళైనా సంపాదించినా ఏం చేసినా వాళ్ళ మకర రాశిలో జన్మించినటువంటి పిల్లల వలన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ వల్ల బాధపడరు. ఎందువల్లనంటే బాధ మొత్తం వాళ్ళే అనుభవించేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు మన చేత ఖర్చు పెట్టించే ప్రయత్నం కన్నా వాళ్ళు కష్టపడి ఏదైనా మేము సాధించుకోవాలి అనేటువంటి తత్వం వాళ్ళకి ఉంటుంది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నన్ను నేను నిరూపించుకోవాలి అని ఉంటుంది. అంతేకాకుండా నలుగురిలో ఆ పిల్లవాడు బుద్ధిమంతుడు అనేటువంటి ఒక స్థితి కూడా భగవంతుడికి అనుగ్రహం వల్ల ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మకర రాశిలో జన్మించినటువంటి మగపిల్లలు ఉంటారు కదమ్మా, అందంగా ఉంటారు, ముఖంలో మంచి కళ ఉంటుంది. అది దైవేచ్ఛ. అలాగే కోపం కూడా ఒక రకంగా తక్కువ, అంత తొందరగా కోపం రాదు. కోపం వస్తే అసలు వదిలిపెట్టరు. ఒక్క తొక్కుడు కనుక ఏనుగు తొక్కితే అవతల వాడు దేనికి పనికి రాకుండా అలా తొక్కేస్తారు. కోపం వచ్చిందంటే మాత్రం ఏనుగు పాదం మోపినట్టు మోపేస్తారు. లేదా చాలా ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల ఎవరికి అన్యాయం ఉండదు, ఇబ్బంది ఉండదు, చికాకు ఉండదు, స్వతహాగా ఉండదు, ఇప్పుడు అసలు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా యోగ సమయం. మకర రాశిలో జన్మించిన వారికి అంటే పిల్లలు అని అంటే వాళ్ళ గురించి ఎక్కువగా వ్యవస్థగా చెప్తున్నారు. కానీ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు ఒక రకంగా సమయం బాగుంది. అనుకున్న వాటిని సాధించటానికి వాళ్ళకి వనరులు భగవంతుడు ఏర్పాటు చేస్తాడు ఏదో ఒక రూపంలో. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, అతను చదువుకోవాలి, పై చదువులు చదువుకొని డబ్బు కావాలి. అతనికి ఏదన్నా ఒక ఉద్యోగరీత్యా డబ్బు రావటము, లేదా వాళ్ళ తండ్రి గారికి అతని చదువుకి ఏదైతే అవసరం అవుతుందో దానికి తగ్గట్టుగా ఒక యోగం లభ్యం కావటము, ఒక మిరాకిల్ అంటారు చూశారండి. ఒక మిరాకిల్ లాగా పిల్లల జీవితంలో మాత్రం చాలా అద్భుతమైన యోగం అయితే ఉంది. దేనికి భయపడవలసిన అవసరం అయితే లేదు. మకర రాశి అనేటువంటిది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇదేమిటి అదేమిటి అనుకోవచ్చేమో, అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే రాశ్యాత్తు కాకుండా కొన్ని లగ్నాలు చూసినప్పుడు కాస్త మకర రాశి వారికి ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కాబట్టి ఒక్కసారి ఆ ఆరోగ్యం అనేటువంటి దాంట్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే ముందర స్థితి కానీ ఒక్కసారి ఆ పిల్లల జాతకాన్ని ఎలా ఉంటుందో ఆ మకర రాశికి సంబంధించిన వాళ్ళ జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకొని రాశి ఒకటే కావచ్చు, లగ్నాలు 12 ఉంటాయి. ఆ ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క విధానం ఉంటుంది కనుక ఆ లగ్న విధానాన్ని అనుసరించి ఒక్కొక్క తత్వం ఒక రకంగా తను స్థానం నుంచి మారుతూ ఉంటుంది. కాబట్టి తద్వారా ఏదైనా తన రాశికి తన లగ్నానికి ఉండేటువంటి గ్రహం ఏదైనా ప్రతికూల వాతావరణంలో ఉంటే శిరోభారం, కడుపు నొప్పి అనేటువంటిది ఇటు కాస్త చూస్తూ ఉంటాం. వాటి అది రాకుండా ముందర స్థితి కానీ ఒక్కసారి జాగ్రత్తగా ఆచితూచి అడుగు ముందుకు వేసుకొని ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని ఓకే దానికి ఏదో శాంతి ఏదో ఉంటాయి పరిహారాలు, వాటిని పూర్తి చేసుకోగలిగితే మకర రాశి వారికి చాలా మంచిది. అలాగే అంతకు మించిన యోగం ఏంటంటే అమ్మా, ఎప్పటి నుంచో దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు కలవబోతున్నాయి. ఎప్పటి నుంచో దూరంగా ఉన్న కుటుంబాలు కలవబోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి వైరం తొలగబోతుంది. చాలా అదృష్టవంతులని చెప్పచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి స్థితిలో మకర రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. సంక్రాంతికి మొదలుకొని ఇంకా యోగం వాళ్ళకి ఆపాదిస్తుంది. మకర సంక్రాంతికి వచ్చేది సంక్రాంతికి సంబంధించి ఇంకా యోగం వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఆపాదించేటువంటి స్థితి ఉంది. కనుక దేనికి భయం అనేటువంటి పదం, కంగారు అనేటువంటి పదం లేదు, కాదు, కూడదు, ఎట్లా ఏమిటో అనేటువంటి పదాలు వాళ్ళ జోరికైతే భగవంతుడి వల్ల రావు. ఇప్పట్లో అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి హెల్త్ ఒక్కటి ఎలా ఉంటుంది విషయాన్ని ఒకసారి పరిశీలింప చేసుకొని ఏ లగ్నాత్తు ఏ గ్రహం ఎక్కడుంది అనేటువంటి విషయాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా కాస్త ప్రాయశ్చితాలు ఉంటాయి కాబట్టి అవి పూర్తి చేసుకుంటే ఆ చిన్న మచ్చ కూడా లేకుండా సుఖంగా ఉంటారమ్మా. మకర రాశి చాలా అద్భుతంగా ఉంది. మరి అంటే పరిహారాలు ఏవైనా వారు నిత్య ఆరాధన అలా పరిహారాలు ఏమైనా అంటే ముందు హెల్త్కి సంబంధించి వేరే ఇబ్బంది వాళ్ళకేం లేదు. అంటే వాళ్ళు స్వతహాగా మనం చెప్పినా చెప్పకపోయినా పొద్దున్న భగవదారాధన చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏదో ఒక దేవత ఆరాధన చేసుకుంటూనే ఉంటారు. దత్తాత్రేయుని ఎక్కువగా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆరాధన వీరు ఎక్కువగా చేస్తుంటారు. ఈ రెండు కాకుండా ఈశ్వరారాధన వాళ్ళు మనమేం చెప్పక్కర్లే, వాళ్ళకి చేసుకుంటూనే ఉంటున్నారు కనుకనే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడు. అదొక యోగకరమైనటువంటి విధానం. ఆరోగ్యం ఒక్కటే వాళ్ళకి ఏదైనా కాస్త అటు ఇటు ఉంటుంది కాబట్టి ఆ మచ్చ కూడా లేకుండా ఉండడం కోసం ఒక్కసారి పరిశీలన చేసుకోవడం శ్రేయదాయకం. అంతేనమ్మా. చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు గురువు.